హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను ఫస్ట్ ఫ్లైట్ ఎక్కబోతున్నాను. చాలా ఎగ్జైటింగ్గా ఉందండి. మార్నింగ్ బయలుదేరి మేము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఫ్లైట్ ఎక్కబోతున్నందుకు ఫస్ట్ టైము చాలా హ్యాపీగా ఉందండి. బోర్డింగ్ పాస్ తీసుకొని ఇదిగోండి లోపలికి వచ్చాము. ఎయిర్పోర్ట్కి మనం 2 అవర్స్ ముందు రావాలండి. లోపల షాప్స్ అవి ఉన్నాయి, చూస్తున్నాను. ఊరికే ఏమీ కొనలేదులేండి, చాలా రేట్లు ఉంటాయి. ఎమిరేట్స్ దుబాయ్ ఫ్లైట్ ఆగుందండి. ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకుంటుంది, చూడండి. మేము ఎక్కేది డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి దానికి 7 కేజెస్ అలౌ చేస్తారండి. హ్యాండ్ బ్యాగ్లో 7 కేజీస్ పెట్టుకోవచ్చు, మనతో తీసుకొని వెళ్ళొచ్చు. మా లగేజ్ అంతా చెక్ ఇన్ అయిపోయిందండి. హ్యాండ్ బ్యాగ్స్, ఫోన్స్ అన్నీ కూడా ఒక ట్రేలో వేసి లోపల స్కాన్ చేస్తారు. అవి మళ్ళీ మనం తిరిగి తీసేసుకోవచ్చు. మేము తిరుపతికి వెళ్తున్నామండి. మా పెద్దబాబు తీసుకెళ్తున్నాడు. వారి దయ వల్ల ఫస్ట్ ఫ్లైట్ ఎక్కుతున్నానండి నేను. అదిగోండి ఆ ఫ్లైట్ చూడండి, టేక్ ఆఫ్ అవుతుంది. మళ్ళీ వెళ్తుంది కదండి. చాలామంది చూడని వాళ్ళు కూడా ఉంటారండి, అందుకనే తీసాను ఈ వీడియో నేను. నాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. ఫస్ట్ ఈజ్ బెస్ట్ కదండి. మేము ఎక్కబోయే ఫ్లైట్ అదిగోనండి, వస్తుందండి. మమ్మల్ని ఫ్లైట్ లోపలికి తీసుకెళ్ళడానికి వస్తుందండి. నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. నాకు జీవితంలో నేను ఎప్పుడు కూడా ఫ్లైట్ ఎక్కుతానని అనుకోలేదు, కానీ మా పెద్దబాబు ఎక్కించాడు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు. నా జీవితంలో ఈ ఫ్లైట్ ఎక్కాలనే కోరిక కూడా తీరిపోయిందండి. చాలామందికి కూడా ఉంటుంది కదండి, ఫ్లైట్ ఎక్కాలనే కోరిక ఉంటుందండి. నాకు కూడా కోరిక తీరింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి నాది కూడా. చాలా బాగా అనిపించింది. అందులో కూడా మేము ఫ్యామిలీ ట్రిప్ అండి, తిరుపతికి వెళ్తున్నాము. తిరుపతికి వెళ్తూ ఫస్ట్ మా బాబు ఫ్లైట్లో తీసుకెళ్తానమ్మా అని చెప్పి ఫ్లైట్లో తీసుకెళ్ళాడండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు. ఫ్యామిలీతోని ఇలా ఫ్లైట్లో ట్రిప్పు చాలా హ్యాపీగా అనిపించిందండి. అదిగోండి వస్తుంది చూడండి. ఇంత ప్రాసెస్ ఉంటుందని అసలు నాకు కూడా తెలియదండి. లోపలికి వెళ్ళినాక నాకు తెలిసింది ఇదంతా. ఏదో బయట నుంచి ఫ్లైట్ నుంచి చూస్తాము, ఎయిర్పోర్ట్ అంటే ఏంటో అని అనుకున్నాను, కానీ నాకు ఇట్లా ఉంటుందని కూడా అస్సలు తెలియదండి. అది అట్లా ఫ్లైట్ అలా తిరిగి వచ్చండి, చూడండి ఇక్కడ వరకు వస్తుంది. అది అలాగా ఇండిగో ఫ్లైట్ అండి మేము వెళ్ళేది, ఇండిగో ఫ్లైట్. మా పెద్దబాబు ఎప్పుడూ వెళ్తుంటాడు ఫ్లైట్లో అట్లే, కానీ మేము మాత్రం ఫస్ట్ టైం అండి వెళ్ళడం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఎక్స్పీరియన్సే కదండి ఎలాగైనా. చాలామంది ఈ రోజుల్లో చాలామంది వెళ్ళిపోతున్నారులేండి, ఫ్లైట్ అంటే ఈజీ అయిపోయింది. కానీ ఇంకా కూడా ఫ్లైట్లో వెళ్ళని వాళ్ళు ఉన్నారండి. అసలు ఏంటి లోపల ఎలా ఉంటుంది అనేది కూడా తెలియదండి చాలామందికి. అందుకని వీడియో తీసి పెడుతున్నాను నేను, తెలియని వాళ్ళకని. ఇంకా వస్తుందండి, అలాగా స్లోగా వస్తుందండి. ఓకే అండి, ఆగింది. వెళ్దామండి లోపలికి. ర్యాంప్ ఎక్కి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తున్నామండి, ఫ్లైట్ లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళామండి. ఫ్లైట్ లోపల చూడండి, సీటింగ్ అదిని లోపల ఎట్లా ఉంటుంది ఫ్లైట్ అనేది చూడండి. ఏసీ అది ఎలా వస్తుందో చూడండి. మా
బాబు వాళ్ళు అది అటువైపు కూర్చున్నారండి. వాళ్ళిద్దరు ఇటు పక్కన నేను మా వారు కూర్చున్నాం. విండో పక్కన నేను కూర్చోలేదండి. కాస్త నేను భయపడతానేమోనని వాళ్ళు నన్ను కూర్చోబెట్టల. మా వారు కూర్చున్నారు విండో పక్క సీట్లోనండి. జుట్లు అవి బాగా పెరుగున్నాయండి. తిరుపతిలో గుండు చేయించుకోవాలండి వాళ్ళు ముగ్గురును. అందమైన ఎయిర్ హోస్టెస్లు కూడా ఉంటారండి లోపల. ఇదిగోండి చూడండి. లోపల కూర్చున్నామండి. నేను మా వారు ఒకవైపు, మా పిల్లలిద్దరూ ఒకవైపు కూర్చున్నారు. ఫ్లైటు టేకాఫ్ అయింది. టేకాఫ్ అవ్వగానే అనౌన్స్మెంట్ వస్తుందండి. ఎయిర్ హోస్టెస్లు కూడా చెప్తారు సీట్ బెల్ట్ పెట్టుకోండి అని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తారు మనకి. ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే మా బాబు అడిగాడు, పెద్ద బాబు అండి, అమ్మ వామిటింగ్ వచ్చినట్టుందా లేకపోతే భయం వేస్తుందా అన్నాడు. అసలు ఏమి అనిపించలేదండి నాకు. అదొక ఆనందంలో ఉన్నాను. చూడండి అవన్నీ అసలు మేఘాలు మంచు ముద్దల్లాగా అలాగా చూస్తుంటే అదొక ప్రపంచంలాగా అనిపించిందండి. ఏదో గాల్లో తేలుతున్నట్టు అనిపించింది. అసలు భయం అనేది ఏం తెలియలేదండి. డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి ఫ్లైట్లో ఫుడ్ ఇవ్వరండి. మేము ఇంటి దగ్గరే టిఫిన్ చేసేసి బయలుదేరామండి. అదండి ఈ వీడియోలు అవి తీసుకుంటూ ఏంటో ఆనందం అన్నమాట లోపల చూస్తూ అలాగా గడిపేటప్పటికి ఈలోగానే తిరుపతి వచ్చేసిందండి. 45 మినిట్స్ పట్టిందండి తిరుపతి వెళ్ళడానికి అంతే. అయ్యో ఫ్లైట్ ల్యాండ్ అయిపోయిందండి. లగేజ్ బెల్ట్ మీద మా లగేజ్ కూడా వచ్చేస్తుంది. మా పిల్లలిద్దరు వెళ్ళారండి తీసుకురావడానికి. అదేనండి సూట్ కేసు మెరూన్ కలర్ది. ఇంకో బ్యాగ్ కూడా రావాలి, దానికోసం వెయిటింగ్ అండి. అది కూడా వస్తుందిలేండి వెనక. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి. నేను మా వారు ఇలా రెడీ అయ్యండి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరామండి. ఓం నమో వెంకటేశాయ నమః.